మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వేరపల్లి పాల్గొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటో పెట్టకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర పథకాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. దేశంలో 82 కోట్ల మందికి కేంద్రం ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తుందని తెలిపారు. రేషన్ కార్డులు షాపుల్లో మోదీ ఫోటోలను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతి నెల 5 కిలోల రేషన్ బియ్యం ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. అది అమల్లోకి వచ్చింది. మన తెలంగాణలో కూడా ప్రతి నెల రేషన్ బియ్యం ఇస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వము పోనీ ఈయన ముఖ్యమంత్రి అయినాక రేషన్ కార్డులు ఇచ్చిండా అంటే ఇవ్వలేదు. సగం అయిపోయింది. ఇంకో 2 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డ్స్ అని 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రేషన్ కార్డులకు ఖర్చు 600 కోట్లు. ఇది ఈయన ఇచ్చిన రేషన్ కార్డు. ఇది చూడండి మీరు. నేను మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రేషన్ కార్డు చూపిస్తున్నది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డులో ముఖ్యమంత్రి ఫోటో లేదు, మంత్రి ఫోటో లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, భారత ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాల యొక్క లోగోస్ మాత్రమే. ఇది కేరళ రాష్ట్రం యొక్క రేషన్ కార్డు. కేరళ రాష్ట్రం యొక్క రేషన్ కార్డులో కూడా ముఖ్యమంత్రి ఫోటో లేదు, ఎవరి ఫోటో లేదు. కేరళ ప్రభుత్వం యొక్క లోగో, భారత ప్రభుత్వం యొక్క లోగో. దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా మీరు తీయండి, అన్ని రాష్ట్రాలలో ఇది. ఎందుకంటే ఈ స్మార్ట్ కార్డ్ అనేది కాస్ట్లీ. 600 కోట్లు ఖర్చు పెడుతుంది ఈ స్మార్ట్ కార్డ్. ఇక మన తెలంగాణ కార్డు. ఈయన ఫోటో, ఈయన ఏదో పర్మనెంట్ ముఖ్యమంత్రి లెక్క ఈయన ఫోటో, ఈయన పక్కకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో, ఈయన కూడా ఏదో పర్మనెంట్ మంత్రి లెక్కన. వీళ్ళిద్దరు ఫోటోలు. ఇలా చూస్తే తెలంగాణ ప్రభుత్వం లోగో ఉన్నది, భారత ప్రభుత్వాన్ని లోగో లేదు. తెలంగాణ రేషన్ కార్డు మీద 600 కోట్లు. మొన్న కర్ణాటకలోనే మనం చూద్దాం ఏమైంది. ముఖ్యమంత్రిని మార్చారు. సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి ఉండే, ఇప్పుడు డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఇక ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రేషన్ కార్డు మారుస్తారా? మంత్రి మారినప్పుడల్లా రేషన్ కార్డు మారుస్తారా? 600 కోట్లతోటి ఈ రేషన్ కార్డు ఇస్తారు మీరు. దీని మీద కేవలం కమిషన్ల కొరకు ఈ రేషన్ కార్డు ఇస్తున్నట్లున్నది.